హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఆలు బజ్జీ చేద్దామని తయారు చేసుకుంటున్నాను. 2 పొటాటోస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పల్చగా రౌండ్గా కోసుకుంటున్నాను. ఒక ప్లేట్లో కోసి పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 చెంచాలు శనగపిండి వేశాను, 1 స్పూన్ బియ్యపు పిండి వేశాను, సగం స్పూను పసుపు, 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. పావు టేబుల్ స్పూను సోడా ఉప్పు వేసానండి. కొంచెమే వేసాను, కొద్దిగా పొంగుతాయని చెప్పి. ఆలు బజ్జీ ఒక పావు టేబుల్ స్పూను వాము చేతిలోనే వేసుకొని బాగా నలిపి వేసుకున్నాను. ఇంకా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా బౌల్లో పిండి చెంచాతోటే కలిపేస్తున్నాను. చిక్కగా కలుపుకున్నాను. స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బజ్జీలు ఒక్కొక్కటి వేసుకుంటున్నాను. చూడండి, కొద్దిగా వర్షం పడుతుంటే మా పిల్లలు ఏదో ఒకటి చెయ్యి అమ్మమ్మ అని అడుగుతారు. ఇంకా తొందరగా అయ్యేది ఇదే అని చెప్పి 2 పొటాటోస్ బాగా వాష్ చేసుకొని ఆలు బజ్జీలాగా చేసి పెడదాంలే అని చెప్పి పిల్లలకి ఇష్టంగా తింటారండి ఆలు బజ్జీ చిన్నపిల్లలు. చూడండి, బాగా ఫ్రై అయినాయి. బాగా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత తీసేస్తాను. నేను ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోలేదండి. కడాయిలో కొంచెమే వేసాను. ఆయిల్ వేసి ఒక 5-6 లాగా వేసుకుంటున్నాను. ఒక్కసారికి 5-6 బజ్జీలాగా వేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ ఆయిల్ వేయడం ఎందుకులే, వేస్ట్ పోతుందని చెప్పి కొద్దిగా వేసాను. ఆయిల్ కూడా ఒకసారికి అయిపోయినాయండి. మళ్ళీ రెండోసారికి కూడా వేసుకుంటున్నాను ఆలు బజ్జీ. ఇదేంటంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా స్నాక్స్గా అయినా చేసి పెట్టొచ్చండి. ఆలు బజ్జీ, మిరపకాయ బజ్జీ అంటే చాలామంది పిల్లలు ఇష్టపడరు. అందుకని చెప్పి ఆలు బజ్జీయే ఇష్టంగా తింటారని చెప్పి ఆలు బజ్జీయే మేము 1 వీక్ ఒకసారి చేసుకుంటామండి ఇంట్లో. చూడండి, అసలు ఎంత బాగా పొంగి బాగా వచ్చినాయి. నేను చూపెట్టిన విధంగా పిండి కలుపుకుంటే చాలా బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయినాయి. ఫ్రై అయిన తర్వాత ఇంకా మొత్తం చేసేసాను. 2 పిల్లలండి అడిగితే చేసి పెడుతున్నాను వాళ్ళకి. ఇంకా చెరి 4 తిన్నా సరిపోతాయని చెప్పి చేశాను. ఇంకేంటంటే పిల్లలు ఆలు బజ్జీ అనేది ఇష్టంతో తింటారండి మా పిల్లలు మాత్రము. అందుకని చేశాను నేను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.